के रविकुमार डिप्टी कमिश्नर राजेंद्र नगर के ऊपर कंप्लेंट आए तो आज 2 लाख लेते उसने पकड़ लिया। टोटल अमाउंट कितना था? 5 लाख डिमांड करा था। आज कंप्लेंट को 2 लाख मिले तो इन्हें आगे दे दिया, इसको पकड़ा। इसमें इन्वॉल्व एक ही जने या एक ही जने ड्राइवर डिप्टी कमिश्नर ड्राइवर का नहीं। ओके। पैसे लेके बाहर आने के बाद उसको दिए तो कार में रखा है, उसमें वो बैग में क्या है बोल के उसको किसी को नहीं मालूम। ओके, थैंक यू सर। నేను ఏసీటీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిటీ రేంజ్। మాకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ రవికుమార్ గారి పైన ఒక ఫుడ్ కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము। ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది। తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు। 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది। తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము। ఎందుకు తీసుకున్నావు డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏం సమాధానం చెప్పలేదు। ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను। 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది। ఎవరైనా కానీ ఆ 1064 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు। మేము డిఎస్పీలో మాట్లాడతాము, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। సార్, రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశాడు? అసలు ఈయన మోటివ్ ఏముంది సార్? యాక్చువల్గా ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు। ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నాకు కొన్ని డబ్బులు మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది। అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం। ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోవాలి। అంటే నిజంగా మనం మీడియా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా సార్? వెరిఫై చేయాలి। డీసీ ఒక్కరే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు? డీసీ ఒక్కరే సార్. ఎంత డిమాండ్ చేసిండు? ఎంత ఇచ్చాడు? 5 లక్షలు డిమాండ్ చేశాడు। ఇవాళ ఆయన దగ్గర 5 లక్షలు వెళ్ళలేదు, 2 లక్షలు వస్తే తీసుకొచ్చి ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసిన తర్వాత నేను ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసినాక తెలుస్తుంది అంటున్నాడు ఆయన। ఫలానా పేరు అనేది ఫుడ్ కోర్ట్ పేరు ఆఫీస్లోనే ఆయన ఛాంబర్లో తీసుకున్నాను। అవినీతి ఆరోపణలు ఇంతకుముందు ఏమైనా వచ్చాయి సార్ మీకు ఇతని మీద ఏమన్నా? అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే। అప్పటి నుండి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం సార్।